వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 25వ భాగంలోకి వచ్చాం. ప్రద్యుమ్నుడు మాయావతి వివాహం జరిగిందని చెప్పుకున్నాం. మాయావతి శంబరాసురుడి దగ్గర నుంచి అతని దగ్గర ఉన్న సమయంలోనే చేప గడుపులో లభించినటువంటి ప్రద్యుమ్నుని పెంచింది. తర్వాత అతన్ని వివాహం చేసుకుందని పురాణం కథలో చెప్పబడిందండి. తర్వాత చెప్తున్న రుక్మిణి యందు కృష్ణ పరమాత్మకి చారుధేష్ణుడు, చారుదేహుడు, వీర్యవంతుడు, సుషేణ్యుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, సుచారుడు, మహాచారుడు అని కుమారులు కలిగారు. కడసారి సంతానం ఒక ఆడబిడ్డ కూడా కలిగిందట, చారుమతి అట. మనము కుండిన నగరంలో చారుమతీదేవి అని కథ చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడది వరలక్ష్మి వ్రతానికి చారుమతీదేవి కథ చెప్తాం కదా. ఈ చారుమతి పేరు ఈ విష్ణు పురాణంలో ఉన్నది. శ్రీకృష్ణుని కుమార్తెగా చెప్పబడుతోంది. తర్వాత ప్రద్యుమ్నుడు ఈ మాయావతితో వివాహం తర్వాత రుక్మి కూతురిని స్వయంవరంలో పెళ్ళాడేట. ఈ రుక్మి ఎవరు? రుక్మిణీదేవి యొక్క అన్నయ్య, కృష్ణుని యొక్క బావమరిది. ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ యొక్క కుమారుడే అనిరుద్ధుడు. అయితే రుక్మిణి తర్వాత కాలంలో ఏం జరిగిందో చెప్తున్నారు. ఒకనాడు ముఖ్యులైన దేవతలతోటి ఇంద్రుడు ఐరావతారూఢుడై ద్వారకా నగరానికి వచ్చాడట. ఇంద్రుని రాక పురరక్షకుల చేత తెలుసుకున్నటువంటి కృష్ణుడు బలరామాదులతో వెళ్ళి ఆదరంగా ఆయన్ని ఎదుర్కొని తీసుకొచ్చి బంగారు గద్దె మీద ఇంద్రుడిని సముచితమైన ఆసనాల మీద మిగిలిన దేవతలందరినీ కూర్చోబెట్టి ఆచారం ప్రకారంగా భూలోకాచారం ప్రకారం మర్యాదలు చేశాడు. కృష్ణుడు ఆనందించి ఏమన్నాడంటే, దేవా, నువ్వు లోకాలకి క్షేమంకరుడివి, అలాగే భూలోకానికి క్షేమం కలిగించాలని యదువంశాన ఆవిర్భవించిన వైకుంఠనాథుడివి. నీ దయచేత కదా లోకాలన్నీ హాయిగా సంతోషంగా ఉంటున్నాయి తండ్రి. దేవతలు, సోమయాజులు యజ్ఞాంశాలను అగ్నిముఖాన ఆరగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అదృష్టం ప్రస్తుతం అంతరించిపోయింది. అది విషయం చెప్తున్నాను వినన్నారు. భూలోకంలో జరిగే యజ్ఞయాగాదులన్నిటిలోంచి ఇక్కడ వేసిన హవ్యాన్ని ఏ దేవత పేరుతోటి హవ్యాన్ని అగ్నిహోత్రుడికి సమర్పిస్తారో అగ్నిహోత్రుడు తన వంతు ఉంచుకుని మిగిలిన వాళ్ళ యజ్ఞ భాగాలని ఎవరి పేరు మీద వేసింది వాళ్ళకి అప్పచెప్పటం విధి. పేర్లు చెప్పకపోయినా అప్పగించవలసిన దైవాలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ అవకాశం తగ్గిపోయిందట. భూమి యొక్క పుత్రుడు నరకాసురుడు తనలాంటి దుష్టదైత్యులతో ప్రాగ్జ్యోతిష్యం అనే నగరంలో ఉన్నాడు. లోకాలను రకరకాల దుశ్చేష్టలతోటి ఏడిపిస్తున్నాడు. తానే యజ్ఞపురుషుణ్ణని, యజ్ఞభాగం తనకే ఇవ్వాలని శాసిస్తూ యజ్ఞాలే సాగనివ్వకుండా చేస్తున్నాడు. అందమైన కన్య కంటపడితే ముందు వెనకల ఆలోచించకుండా బలాత్కరించి ఎత్తుకుపోతున్నాడు. అలా ఎందరినో ఎత్తుకుపోయి ప్రాగ్జ్యోతిష్యపురంలో అనేకానేకమైన భవనాలలో దాచిపెడుతున్నాడు. సిద్ధసాధ్యాదులను కూడా అసాధ్యమైన పరాక్రమ ప్రభావంతో దిక్కుదారి లేకుండా చేసేసాడు. జలాన్ని ఇచ్చేటువంటి వరుణుడి యొక్క తెల్లటి పట్టుగొడుగుని, దివ్యరత్నమణిమయమైనటువంటి మందరగిరి యొక్క శిఖరాన్ని, అమృతమూర్తులైన మా తల్లి కుండలాలను కూడా, అదితి కుండలాలను కూడా ఎత్తుపోయాడు. నా రాజ్యానికి ప్రధానమైన ఐరావతాన్ని కూడా మాయం చేయడానికి చూస్తున్నాడని మాకు ఏమంటారు, ఇంటెల్ అని చెప్తారు కదా, అలాంటిది ఒక చారుల ద్వారా వార్త వచ్చింది. ఈ దుష్ట నిగ్రహము శిష్టానుగ్రహము చేసేవాడేవు కనుక నీకు తెలియజేయవలసి వచ్చింది నాయన. దయచేసి వాళ్ళ వలన లోకానికి ఎలాంటి ఉపద్రవము కలగకుండా చెయ్యి అని నేను నిన్ను విన్నవించుకోవటానికి వచ్చాను అనగానే కృష్ణుడు కనికరించి ఓదార్పుగా ఇంద్రుడు చేయి పట్టుకుని నేను చూస్తానన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మన మనసులో విచారానికి చోటు ఇవ్వకు, లోకాలన్నీ తోడు తెచ్చుకుని అయినా సరే ఈ రణరంగంలో ఈ దుష్ట రాక్షసుని సంహరిస్తాను. వాడి వల్ల ఏర్పడినటువంటి అగచాట్లు, భూమి మీద ఏర్పడిన అగచాట్లు, మీ దేవలోకంలోకి వస్తున్నటువంటి ఇక్కట్లు, దేవదేవులందరికీ కలుగుతున్నటువంటి అగచాట్లు అన్నిటినీ నేను తీరుస్తాను అని చెప్పాడు. చెప్పాక సరే దాంతో సంతోషించి ఇంద్రుడు తన దారిని తను వెళ్తే, కృష్ణుడు ఏం చేశాడట, గరుత్మంతుడిని తలుచుకుని గరుడ వాహనారూఢుడై సత్యభామతో కలిసి వెళ్ళాడట యుద్ధానికి. ఈ ఇంద్రుడు కూడా ఐరావతారూఢుడై ఆయన్ని అనుసరించాడు. తర్వాత అందరూ కలిసి ఇక్కడి నుంచి ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్ళారట. ఇంద్రుడు కృష్ణుడితో చెప్పేసి అక్కడ దాకా వీళ్ళని తీసుకెళ్లి యుద్ధానికి దిగబెడిచి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు నగరవాసులైన రాక్షసులకి భయంకరంగా శంఖం పూరించాడట. శంఖధ్వనికే చాలామంది చచ్చిపోయారట. నరకుడు మురుణ్ణి, హయగ్రీవుణ్ణి తగిన సేన తోడుగా యుద్ధానికి పంపించాడు. మురాసురుడు, హయగ్రీవుడు అనే అసురుల్ని పంపించాడట. వాళ్ళు వచ్చి కృష్ణుడితో పోరాడి తమ అనుచరులతో సహా కృష్ణుని యొక్క ఆయుధాగ్ని జ్వాలలకి ఆహుతైపోయారు.
కొన్ని వేల మంది సైనికులతో సహా తన సహచరులు యుద్ధంలో మరణించడం విని నరకుడు కోపించి భీకరమైన చతురంగ బలాలతోటి దారుణాయుధపాణి అయి వచ్చి కృష్ణునిపై ఏకధారగా అస్త్రశస్త్రాలు వర్షించాడు. కృష్ణుడు అవలీలగా తన వింటి ప్రయోగంతో ప్రత్యాయుధాలతోటి చెడగొట్టి చక్రాన్ని ఉపయోగించి నరకుని శిరస్సు తెగవేశాడు. మనం మామూలుగా సాధారణ గాథల్లో చెప్పుకుంటాం. నరకాసురుడిని సత్యభామాదేవి సంహరించిందని, తల్లి చేతిలో మరణం ఉంది అతనికి. సత్యభామాదేవి భూమి యొక్క అవతారం కాబట్టి ఆమె చేతిలో మరణించాడని ఒక గాథ చెప్పుకుంటామండి. విష్ణు పురాణం అలాంటి ప్రతిపాదన చేయటల భగవంతుడి వల్లే మరణించాడని చెప్తోంది. కుమారుని మరణం తెలిసిన భూదేవి బొంగురు గొంతుతో ఏడుస్తూట పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఆవిడ మాట్లాడుతుంటే నోట్లోంచి మాట వస్తున్నట్టే లేదనమాట. పద్మాక్ష, మునుపు హిరణ్యాక్షుని వరాహ రూపాన దునిమి నన్ను సముద్రంలోంచి పైకెత్తినప్పుడు నీ అనుగ్రహం చేత కలిగిన కొడుకు వీడిని చంపచ్చా? ఏవేవో తప్పులు చేయొచ్చు, వాటిని క్షమించి సన్మార్గాన్ని నడిపించచ్చు కదా, కుమారుణ్ణి చంపావా అని ఆవిడ దుఃఖిస్తే ఈయన అన్నాడట, వసుంధర, నా యందు సద్భావము భక్తి లేనివారు ఆత్మీయులైన కన్న కుమారుడైనా క్షమించేది లేదు. కంసాదులు ఏమయ్యారో నన్ను సర్వాత్మన నమ్మి, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు మరి? కంసుడు నా సొంత మేనమామ కదా. సర్వాత్మన నమ్మి ధ్యానించే వాళ్ళు పైవారైనా సరే ఆదరిస్తాను. ఎందుకంటే ఈయన చూడండి, ప్రహ్లాద కుమారుణ్ణి ఆదరించాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులకి స్వయానా కుమారుడైన వాడైనా అతన్ని ఆదరించి తండ్రిని సంహరించాను. లోకానికి అపకారి అయిన నరకుడు కొడుకైనా సరే క్షమించతగదు. సాక్షాత్ ప్రహ్లాదుడు, విభీషణుడు వీళ్ళని నేను ఆదరించాను. శత్రువు యొక్క కుమారుడు, శత్రువు యొక్క సోదరుడు అయినా కూడా. కానీ సొంతవాడైనా కంసుని క్షమించలేదు. నేను అట్లా చేయను అని చెప్పాడు. దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ, తర్వాత ధర్మ సంస్థాపన కార్య లక్ష్యాలతోటే అవనిపై అవతరించాను, నీకు తెలియదా అంటే, సరే అయితే ఇక ఆవిడ ఊరుకుంది, ఒప్పుకొని అయిందేదో అయ్యింది. నరకుని కొడుక్కి పట్టం కట్టి పరిపాలకుడుగా నియమించమని నమస్కారం చేసి వెళ్ళిపోయిందట దుఃఖపడుతూనే. అలాగే అని కృష్ణుడు నరకుని యొక్క పుత్రుణ్ణి రాజాధికారిని చేసి నరకుడు అపహరించినటువంటి అతిథి కుండలాలని ఆవిడ భూదేవి తెచ్చిచ్చింది. భూమిలో దాచిపెట్టాడు వాడు, అవి ఆవిడే పట్టుకొచ్చి ఇచ్చింది. ఈ కుండలాల్ని స్వర్గానికి పంపించేశారు. అయితే అక్కడి నుంచి ఏం చేశాడు ఈ నరకుడు నగరంలోకి, ప్రాగ్జ్యోతిష్యపురంలోకి ప్రవేశించాడు కృష్ణుడు. ప్రవేశిస్తే చెరలో ఉన్న 16,000 మంది రాచకన్యల్ని, తర్వాత అమూల్య రత్నాభరణాలను, మేలుజాతి ఏనుగులను, గుర్రాలను నరకుని కింకర్ల చేత తనే ద్వారకకి పంపించాడట. వరుణుని గొడుగు వరుణునికి పంపించేశాడు. తర్వాత మందరగిరి యొక్క, మందర పర్వతం అంటాం కదా, ఏ మందర పర్వతం ఈ పాలకడలు చిలికినప్పుడు కవ్వంగా ఉపయోగపడింది కదా, దాని మీద రత్నాలు ఉన్నటువంటి శిఖరం ఉండేదట. ఆ శిఖరాన్ని వీడు తెచ్చేసాడు నరకాసురుడు. అందుకని ఆ శిఖరాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ గిరికి హత్తించి గిరికి సమర్పించాడట. సమర్పించి సత్యభామతో అమరావతికి వెళ్ళి తన రాక తెలుపుతూ పాంచజన్యాన్ని పూరించాడట. ఈ ధ్వని విని గ్రహించి ఇంద్రుడు ఆనందంగా ఎదురొచ్చి స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయి తన బృహస్పతి చేత అర్ఘ్యపాద్యాదులు ఇప్పించాడట. కాసేపు వివిధ విషయాలు మాట్లాడుకున్నాక అతిథి యొక్క కుండలాలని తనే స్వయంగా సమర్పించాలని వచ్చానని చెప్పాడు. చెప్తే సరే ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు నమస్కారం చేసి, నరకాసురుడు మరణించాడమ్మా అని చెప్పి ఇదిగో అని ఆభరణాలు ఆవిడకి ఇచ్చేసరికల్లా ఆవిడ కుమారుడిగా ఉన్నాడు. నేను ఉపేంద్రుడిగా అతిథికి కుమారుడిగా జన్మించాడు. అయినా సరే ఆవిడ పరిపరి విధాలుగా నన్ను యందు దయించి నువ్వే స్వయంగా నా దగ్గరికి వచ్చావని ఎన్నో విధాల స్తుతించిందట. అయితే అడిగింది, కల్పవృక్షాన్ని ఆశ్రయించి కట్టుకునే గోచి అడిగినట్టు ఆనాడు నువ్వు నాకు ప్రత్యక్షమైన రోజున ముక్తి కోరకుండా కొడుగ్గా నా కడుపును పుట్టమని కోరాను అనేసరికల్లా అప్పుడు అన్నాడట ఆయన, ఉపేంద్రుడిగా జన్మించాడు ఈయన, ఇంకా వామనుడిగా జన్మించాడు, ఎన్ని రకాలుగానో వీళ్ళకి జన్మించాడు ఆయన. అయితే ఏమన్నాడంటే, కనికరంగా ఒక చూపు చూసి చిరునవ్వుతో అన్నాడు, అమ్మా అలా ఎందుకంటావు, నువ్వు పుణ్యచరిత్రవి, దేవతలకి కన్నతల్లివి, పరమ పతివ్రతగా ప్రసిద్ధురాలైన పుణ్యరాశివి, నీకు మోక్షం పెద్దదా? నీకు మోక్షం పెద్దది కాదు, నీ అంతటి నువ్వే సాధించుకోగలుగుతావు. నా మీద ప్రీతితోటి కదా నన్ను సంతానంగా పొందాలని కోరుకున్నావు. ఎప్పటికీ అతిథి కుమారులలో నేను కూడా ఒకటిగా ఉండటమే నాకు సంతోషం అని చెప్పాడట భగవంతుడు. ఇట్లాంటి అంటే ఎలా అయ్యాడు చూడండి, ఆవిడని ప్రార్థించడం కాకుండా ఆయన కూడా నేను నీకు కుమారుడిగా పుట్టడమే నాకు ధన్యత అని భగవంతుడు ఆమె యొక్క ప్రీతిని, ఆమె మీద ఉన్న ప్రేమని అట్లా మాటల్లో చెప్పాడనమాట. అయితే సతీదేవి సత్యభామని తీసుకొచ్చి
ఇలా చూపించిందట. తీసుకొచ్చి ఇదిగో కృష్ణుని యొక్క అష్టభార్యల్లో పరమ ప్రీతికరమైన భార్య ఈవిడేనని చూపిస్తే అప్పుడు ఆవిడ కోడల్ని ఆదరించి, అమ్మాయి నా అనుగ్రహం వల్ల చాలా కాలం ముసల్తనము అందవికారమైన రూపము లేక సౌభాగ్యవతి అయి భోగభాగ్యాలను అనుభవిస్తూ హాయిగా ఉండు అని వరం ఇచ్చిందట. చాలా కాలం వృద్ధాప్యం రాకుండానే ఉందట సత్యభామాదేవి చివరి వరకు కూడా. ఆ తర్వాత తల్లి మాటపై కృష్ణుడి ద్వారక వెళ్ళటానికి అంగీకరించగా కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడట. గరుడుడిపై నందనవనం ప్రాంతం వైపు నుంచి వెళ్తుంటే దివ్య కుసుమ పరిమళంతో తుమ్మెదల ఝంకారంతో మందవాయువు సత్యాకృష్ణులకు స్వాగతం పలికిందట. సత్య ఆనందంగా ఆశ్చర్యంగా ఆ దివ్యవనం దాంట్లో ఉన్న పారిజాత వృక్షాన్ని చూసి ఇలా అన్నదట, ఈ పారిజాతం ఈ నందనవనానికే దివ్యాలంకారంగా ఉంది కదా, తరగని కమ్మని తావితో ఉండే ఈ పారిజాత కుసుమాలు నిత్యము సఖులు తాను కొప్పును ధరిస్తూ ఉన్నటువంటి ఈ ఇంద్రసుందరైన ఈ సచీదేవి ఎంత అదృష్టవంతురాలు, ఇంద్రుని కన్నా మిన్నగా భోగాలు ఇచ్చేవాడివి నువ్వేనని అందరూ చెప్పుకోవటమే కానీ నీ భార్యనైన నాకు ఆ ఇంద్రుని భార్యకి లభించే భోగం లభించట్లేదు. ఇలాంటి దివ్య కుసుమ ధారణ అద్భుతమైన పుష్పాలని తల్లో పెట్టుకునేటువంటి అవకాశం భోగం నాకు లేదు కదా. సరే, ఇప్పుడు నేను నీతో యుద్ధానికి వచ్చాను, నువ్వు నా కోరిక తీర్చు. ఈ పారిజాత వృక్షాన్ని తీసుకుపోయి నా మేడ పెరట్లో నాటితే ప్రతిదినము చెలికత్తెలు ఈ పువ్వులు పెట్టి నా కొప్పులో ముడుస్తుంటే నాకు కలిగే సంతోషము సంతృప్తి మామూలు కాదు కదా. అప్పుడప్పుడు రుక్మిణి జాంబవతి మొదలైన నా సౌతులకు కూడా పళ్ళాలతో ఇన్ని పువ్వులు పంపిస్తూ ఉంటాను. వాళ్ళు అవి తీసుకుని నా ఆధిక్యానికి వాళ్ళు సిగ్గుపడాలి. మరి నా కోరిక తీర్చు. ఇంకా నీకు నా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్టు నేను నమ్ముతాను నువ్వు ఈ పని చేస్తే అనేసరికల్లా ఈయన ఏం చేశాడట, కృష్ణ పరమాత్మ కథ చూడండి ఎలా మారిందో. ఇక్కడ ఆ నందనవనంలోకి ప్రవేశించి సమూలంగా ఆ వృక్షాన్ని ఇట్లా కౌగిట పట్టుకున్నాడట. ఒక చేత్తో బాహుతోటి చుట్టి పట్టుకుని సత్యభామని లేవదీసినంత సులువుగా ఈ దివ్య పారిజాత వృక్షాన్ని లేవదీయబోయాడట. దిగిపోయేసరికల్లా వనపాలకులు పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ చెట్టు ఏమయ్యా, ఈ చెట్టు పుష్పాలు దేవరాజు భార్య సతీదేవి ముడుచుకోవాలి కానీ మానవాంగలకి నిమేషులు చేయవలసిన పని కాదు, మీకు రెప్పపాట్లు ఉన్నాయి, అనిమేషులు అలంకరించుకోవాల్సినటువంటి పువ్వులు ఇవి, మానవాంగలకి అవకాశం లేదు. ఈ విషయం తెలిస్తే ఇంద్రుడు అలిగి ఎంత కోపం తెచ్చుకుంటాడో. ఆయనతో స్నేహం కావాలంటే ఈ చెట్టు వైపుకి తల తిప్పి కూడా చూడొద్దు, నువ్వు మీ దారిని మీరు వెళ్ళండి, ప్రయాణం వెళ్తున్న వాళ్ళు అనగానే కృష్ణుడు నవ్వాడట. నవ్వి ఊరుకున్నాడు ఆయన ఏమల్లా. కానీ సత్యభామ ఒప్పుకోలేదట. చాలించండి మీ మాటలు, ఎక్కడ ఇంద్రుడు, ఎక్కడ శచి, ఎక్కడ పారిజాతం, ఇది సముద్రంలో నుంచి వచ్చింది, క్షీరసాగరంలో నుంచి వచ్చింది కదా పారిజాత వృక్షం, ఇది అన్ని లోకాల వారికి దీని మీద అధికారం ఉంది. కాగా నా భర్త అయినా సామాన్యుడిగా చూసి ఏదో పిచ్చిబాగులు బాగుతున్నారు. మీ ఇంద్రుడికి మీ దేవతలకు ఆరాధ్యుడైన మహానుభావుడు, వీళ్ళంతా ఇప్పుడే ఇక్కడ ఆరాధించడం మీ శచికి తెలియదు. ఇప్పుడు ఇంత ఆరాధించారు. ఒకవేళ ఆవిడ భర్తకి శచీదేవి భర్తకు కనుక భుజబలం ఉన్నట్టయితే నా మొగుడు భర్తని ఎదిరించి ఈ చెట్టుని దక్కించుకోమను, అనవసరమైన గొణుగుడు ఎందుకు అని ఆవిడ సంబంధం లేని శచీదేవి పేరెత్తి యుద్ధానికి పురికొల్పింది సత్యభామాదేవి. స్త్రీలు ఇలాంటి పనులు చేస్తారని చెప్తున్నాడండి. ఒట్టి పుణ్యానికి రెచ్చగొడతారనమాట. వాళ్ళు వద్దన్నారు. ఈయన ఓసారి నేను ఇంద్రుడిని అడుగుతాను, ఇంద్రుడితో మాట్లాడతానంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఒప్పుకోలేదు. మా ఆయన తక్కువ అనుకున్నావా, ఆయన చాలా లోకపాలకుడు, వీళ్ళందరినీ మావాయడే రక్షించాడు, ఆవిడెవరు కావాలంటే ఆవిడని అలా చేయమని, ఈ పువ్వులు కావాలంటేనని రెచ్చగొట్టి వదిలిపెట్టింది. ఈ వనపాలకులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సత్యాదేవి ఏమందో శచీదేవికి చెప్పారు. చెప్పగానే ఆవిడ కోపించి భర్తకి చెప్పింది. ఇంద్రుడు కోపించి చతురంగ బలాలతోటి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధం మహోద్ధతంగా జరిగింది. కృష్ణుడు లోకభీకరంగా పాంచజన్యం పూరించి విల్లు సారించి ఏకధాటిగా శరప్రయోగం చేశాడు. దేవబలాలు విజృంభించి దివ్యమంత్ర ప్రయోగంతో అస్త్రశస్త్ర ప్రయోగం చేయగా కృష్ణుడు కూడా తాను ప్రత్యస్త్రాలు ఉపయోగించి సురలను యుద్ధపరాముఖుల్ని చేశాడు. అలాగే గరుత్మంతుడు కూడా ముక్కుతో కాళ్లతో సుర సైనికుల్ని చీల్చి చెండాడాడు. ఇంతలో ఇంద్రుడు ఐరావతారూఢుడై తన సైనికులతోటి వచ్చి వజ్రాన్ని కృష్ణుడి మీద ప్రయోగించాడు. అయితే అది కృష్ణుడి మీదకి వచ్చి ఆయన ఏం చేయలేక పక్కకి వెళ్ళిపోయింది. అంతలో కృష్ణుడు ఏం చేశాడు, యుద్ధోన్మత్తత, మనం పోట్లాడుతుంటే ఇంకా అయిపోతుంది, ముందేదో మాటలు వస్తాయి, తర్వాత చేతులు కలుస్తాయి, తర్వాత జుట్లు పట్టుకుంటారు, కాళ్ళు చేతులు అన్నీ లేస్తాయి కదా, ఎవరైనా దానికి అతీతులు కాదు. ఎప్పుడైతే ఈ వజ్రం తన మీదకి ప్రయోగించబడిందో కృష్ణుడు చక్రం తీశాడట. లోకమంతా ఆక్రోశించింది. ఆ విషయం తెలిసి శచీదేవి పరుగునొచ్చి శిరసు వంచి చేతులు జోడించి నమస్కారం చేసి పరిపరి విధాలుగా ప్రార్థించిందట. బతిమలాడింది, నాది దేవపతి తప్పులు పట్టించుకోవద్దు, నాకు దయచేసి పతిభిక్ష ప్రసాదించుకొని వినయంతో భక్తిభావంతో నమస్కారం చేసింది. శచీదేవి ప్రార్థనలకి కృష్ణుడు ప్రసన్నుడై ఆదరించాడు. అలాగే చల్లని చూపులతో ఇంద్రుడిని కూడా ఆదరించన్నాడు. ఇంద్ర, అంత కోపంతో ఎందుకు వచ్చావు?
ఈ చెట్టు నాదైతే నీ సంపదకి ఏమైనా లోపమా? దీని పువ్వులు సత్యభామకి మనోహరాలు, వాటి కోసమే ఈ పని జరిగింది. దీన్ని ద్వారకకి తీసుకుపోతాను, ఆమె కోరిక తీర్చాలి. ఎందుకంటే ఆమె యుద్ధానికి వచ్చింది నాతో పాటు. వనపాలకులు చెప్పింది విని ఆలోచించక ఇంత కోపంతో యుద్ధానికి వచ్చావు, ఇదేం పని అని అడిగేసరికల్లా అప్పుడు ఇంద్రుడు చెప్పాడట, వాస్తేవ, మానవ లోకంలో ఉండవలసింది కాదు ఈ వృక్షము, నిజానికి ఇది దివ్య వృక్షం. మనుషులకి నిద్రాహారాలు చాలా ఉంటాయి, మానవ లక్షణాలు, వాటి మధ్య ఉండదగింది కాదు. నీ మాట కాదనిలేక అంగీకరిస్తున్నాను, తీసుకెళ్ళు. నీ అవతార సమాప్తి అయిన వెంటనే ఈ చెట్టు నందనవనానికి చేరాలి, అలాగే అగ్గాక అని అడిగేసరికల్లా కృష్ణుడు కూడా తథాస్తు అన్నాడు. నా అవతార పరిసమాప్తి తర్వాత ఆయుధాలు అన్నీ స్వస్థానాన్ని చేరుకుంటాయి, అలాగే పారిజాత వృక్షం కూడా స్వస్థానానికి చేరుకుంటుందని అభయం ఇచ్చి ఆ పారిజాత వృక్షంతో భూలోకంలోకి వచ్చాడు. ద్వారకా నగరానికి ప్రవేశించి తర్వాత ఆ చెట్టుని సత్యభామ ఇంటనున్న ఉద్యానవనం నడుమ ప్రతిష్ఠించారు. దీనికి మన వాళ్ళు కొంచెం కల్పితం ఏం చేశారంటే, ఆ ఒక పువ్వుని నారదుడు తెచ్చినట్టు, అది కృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చినట్టు, దాంతో అవి రెండో ఆవిడకి కోపం వచ్చి నాకు ఆ చెట్టు కావాల్సిందే అన్నట్టు ఈయన యుద్ధానికి వెళ్ళినట్టు. అయితే ఇక్కడ కథలో పురాణంలో ఏం చెప్తారంటే, ప్రాగ్జ్యోతిష్యపురం నుంచి అదితి కుండలాలు తీసుకునే కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడే ఇది జరిగిందని చెప్పబడింది. యుద్ధం మాత్రం అలాగే ఉంది. అయితే నరకుని నగరంలో ఉన్న తను తీసుకొచ్చిన 16,000 కన్యకలన్నీ కూడా సుముహూర్తాన పరిగ్రహించి వారికి వేరువేరుగా భవనాలు, ఆహార పదార్థాలు, దాసదాసీజనం, అంబరాభరణాలు సమృద్ధిగా కలిగించి అందరికీ అన్ని రూపాలతోటి కూడా కృష్ణ పరమాత్మ ఆనందాన్ని కలగజేస్తూనే ఉన్నాడట. కొంతకాలానికి ఆ కాంతలైందు 32,200 మంది కుమారులు జన్మించారట. అలాగే రుక్మిణికి ప్రద్యుమ్నాదులు, సత్యభామకు భానుకాదులు, జాంబవతికి సాంబాదులు, నాగ్నజితికి భానువిందాదులు, ఇట్లా మహిషుల యందు కూడా 8 మంది భార్యల యందు కూడా కృష్ణుడు ఆనందంగా సంతానంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. బలి కుమారుడైనటువంటి బాణాసురుడు శంకరుని గూర్చి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై వాడికి కోరిన వరాన్ని ఇస్తాననేసరికి నా నగరానికి పాలకుడుగా ఉండమని బాణాసురుడు పరమేశ్వరుని కోరుకున్నాడు. 1000 చేతులు కౌమారత్వము వాడి ముఖ్య వరాలు. అందులో ఏమిటి, బాణాసురుడికి 1000 చేతులు అంటున్నారు, కానీ మనకు తెలిసింది 10 చేతులు బాణాసురుడికి అని చాలా కథల్లో వింటామండి. కౌమారత్వం, ఎప్పుడూ యవనవంతుడిగా ఉండే వరాన్ని పొందాడట. బాణుడు అసురనాయకుడై శోణపురం రాజధానిగా చేసుకుని అందుండి తన రాజ్యాన్ని నడుపుకునేవాడు. వాడిని ఎవ్వరూ ఎదిరించలేక ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులు వచ్చి బహుమతులు ఇచ్చి అతనికి సహచరులుగాను అనుచరులుగాను అయిపోయారు. క్రమంగా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి బాణునికి గర్వముదిరి యుద్ధకాంక్షతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తన పురరక్షకుడుగా ఉన్నటువంటి శంకరుని వద్దకు వెళ్ళి ఇట్లా అన్నాడట, త్రిపురాంతక 1000 చేతులు అసాధారణమైన భుజబలము ప్రసాదించావు, యుద్ధం చేద్దామంటే ఎవడూ కనపడ్డాయే, చేతుల తీరేమో దుర్భరంగా ఉంది, తీటగా ఉంది చేతుల తీట వీడికి, దయచేసి యుద్ధానికి సిద్ధపడవలసింది అని అనేసరికల్లా ఈ బాణాసురుడి ప్రగల్భ వాక్కులు విని పార్వతీదేవి అందుట, బాణా కొంచెం ఓర్చుకో, నీ మయూరకేతనం కింద పడగా నీ కోరిక తీరే ఘోర రణం సంప్రాప్తం అవుతుంది, పో వెనక్కి అని చెప్పిందట. ఎప్పుడైతే నీ మయూర ధ్వజం, అతని ధ్వజం మయూరమట, అది కింద పడుతుంది ఒకనాడు, అప్పుడు నీకు యుద్ధం ఈ తీట తీరుతుంది, పరమేశ్వరుని యుద్ధానికి ఆహ్వానించద్దు, వెనక్కి వెళ్ళిపోమని ఆవిడ ఆజ్ఞగా చెప్పింది. సరేనని బాణాసురుడు ఏం చేశాడు, లోపలికి నగరంలోకి వెళ్ళిపోయాడు. రోజు ఆ దానికేసి చూస్తుండేవాడట, జెండా కేసి, ఎప్పుడు జెండా పడుతుందా, ఎప్పుడు యుద్ధం చేద్దామా అని. ఇలా ఉండగా మయూర ధ్వజం ఒకనాడు నేల కూలిపోయిందట. చూసి బాణుడు సంతోషించాడు. అలా ఉండగా పార్వతీ సహితుడే పరమేశ్వరుడు సురాసుర కాంతలతోటి ఉద్యానవనంలో విహరిస్తున్నారట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు. బాణాసురుడి శోణపురానికి రక్షకులుగా, నగరపాలకులుగా ఉన్నారు. ఈ బాణుడి కూతురైనటువంటి ఉషాకుమారి నాకు ఇంకా పతి రాలేదు, నాకు భర్త లభించలేదని గౌరీదేవి దగ్గర చెప్పిందట. చెప్తే గౌరీదేవి పార్వతీదేవి చెప్పింది, బాల, వైశాఖ శుద్ధ ద్వాదశి నాటి రాత్రి కలలో నిన్ను కలసి అలరించిన వాడు నీ పతి అవుతాడు అని వరం ఇచ్చేసరికల్లా ఈ అమ్మాయి చాలా ఆనందించింది. కాగా గౌరీదేవి చెప్పిన నాటి రాత్రి అపరమన్మథుడైన యువకుడు ఒకడు నిద్రలో కనపడి ఉషతో శృంగార విలాసాలతోటి పాల్గొని ఆమెను అలరించి అదృశ్యుడైపోయాడట. తెలివి వచ్చిన ఉష తన శరీర పరిస్థితిని చూసుకుంది. అయితే అమ్మాయి తెలుసుకుంది ఇదేంటంటే కలలో జరిగినా కూడా నిజంగా జరిగిన లాంటి భావాలలో ఉన్నదన్నమాట. కాబట్టి ఈ నేటి రాత్రి కలలో కనిపించిన వాడే నా నాథుడు, నా పతి కావాలి, ఇది ఎట్లా, ఈ పని ఎలా కుదురుతుంది అని ఆలోచించి ఈ మహామంత్రిగా ఉన్నటువంటి కుంభాండు అనేవాడికి ఒక కూతురు ఉందట, చిత్రరేఖ.
ఆ చిత్రలేఖను పిలిచి, వీళ్ళిద్దరు బాగా స్నేహితులు, ఒకళ్ళకొకళ్ళు పంచప్రాణాలు ఇచ్చుకోగలరు అనమాట. పిలిచి, నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది, ఎంతో అందంగా ఉన్న ఒక పురుషుడు నాతోటి కలిసి ఉన్నాడు, నాకు అతను కావాలని అడిగింది. అడిగేసరికల్లా చిత్రరేఖ అంది, దానికి అంత ఆలోచించడానికి ఏమిటి, నేను ఉండటం ఎందుకు, ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధులైన అందగాళ్ళైన యువకుల పటాలు తెస్తా, వాళ్ళల్లో నువ్వు ఎవరితోటి నువ్వు కలిసి ఎవరిని నీకు అనిపించిందో అతనికి చెప్పు, నేను వాడిని తీసుకొస్తానంది. అయితే ఈవిడ ఏం చేసింది, అందరివి చిత్రపటాలు రాసి పట్టుకొచ్చి ఇచ్చింది. ఈ అమ్మాయి ముందు ఉషాదేవి ముందు స్వర్గంలో ఉండే యువకులందరినీ చూసింది, తర్వాత పాతాళంలో వాళ్ళని చూసి అవేవి కాదని పడేసింది పక్కన. చివరికి మానవలోక యువకుల్ని పరిశీలిస్తూ ఈ ద్వారక అనిరుద్ధుడు అంతఃపుర సమాచారం తెలుసుకుని చూపించింది. అనిరుద్ధుడు అనేవాడు ఒకడున్నాడు. వీడెవడు అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుని కుమారుడు. ప్రద్యుమ్నుడు కృష్ణుడు, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు. అప్పుడు శంబరాసురుడికి దొరికాడు కదా, అతను అనమాట, అతని కుమారుడైన అనిరుద్ధుడు. చెప్పేసరికల్ ఈ చిత్రలేఖ చూపిస్తే, అబ్బో గడుస్తానివి, నువ్వు అదృష్టంతరాలు, నిజంగానే నవమన్మథుడు అని చెప్పి రాత్రికి రాత్రి ఆకాశ మార్గాన ద్వారకకి వెళ్ళి రాక్షసమాయతోటి అనిరుద్ధని భవనంలో ప్రవేశించి నిద్రలో ఉన్న అతనిని తన మాయతోటి బంధించి గాల్లో తీసుకొచ్చి ఉషకప్పచెప్పింది. తర్వాత ఈ అనిరుద్ధుడు అంతఃపురం చేరాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, నువ్వు నా కల్లో కనపడ్డావు, అందుకని నేను నిన్ను తెప్పించానని చెప్పింది. వాళ్ళిద్దరూ హాయిగా కులసగా కాలక్షేపం చేయటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అయ్యేసరికల్లా ఏమైంది, ఈ బాణాసురుడికి కన్యాంతఃపురంలో అన్యపురుషుడు ఎవడో ఉన్నాడని తెలిసిపోయింది. కొంతమంది భటుల్ని పంపించాడు. ముందు అనిరుద్ధుడు ఖడ్గపాణి అయి విజృంభించి బాణుని వీరభటులను యమపురికి పంపించాడు. పంపించేసరికల్లా బాణుడు ఏం చేశాడు, ఆయనే డైరెక్ట్గా యుద్ధానికి వచ్చి సరాసరి యుద్ధం నేరుగా యుద్ధం చేసి నిశితాస్త్ర ప్రయోగాలను వెలయించి నాగపాస బద్ధుని చేసి కూతురుతో సహా అనిరుద్ధుని చెరసాలలో పడేశాడట. అయితే ఇక్కడ ఏమైంది, ఈ కుర్రాడు ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాడో, మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. యువకుడు ఏదో వేటాసక్తికో ఏదైనా కన్యాన్వేషణకో వెళ్ళాడు అనుకున్నారు. ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుంటుందని వాళ్ళు ఊహించలే. నారదుడు కలహాసనుడు ముందు కథల్లో కూడా చెప్పుకున్నాం మనం. ద్వారకకు వెళ్ళి కృష్ణుడిని దర్శించి పార్వతీదేవి బాణాసురుని కూతురైన ఉషకి ఏం చెప్పిందో, ఆ తర్వాత అనిరుద్ధుడిని బాణుడు ఎట్లా నాగపాసబద్ధుని చేసి చెరలో ఉంచాడు, ఈ మొత్తం మధ్యలో చెప్పుకున్న కథ అంతా తీసుకెళ్ళి అందించాడు. అందించంగానే వెంటనే కృష్ణుడు బలభద్ర ప్రద్యుమ్నాదులు రణకోవిధులు వెంటరాగా గరుడవాహనుడై శోణపురానికి వెళ్ళి లోకభీకరంగా పాంచజన్యాన్ని పూరించాడట. ఆ శంఖధ్వనికి జగమంతా తల్లడిల్లిపోయింది. అంతలో శివుడు పురరక్షణకి ఒక జ్వరశక్తిని కల్పించి పంపించాడట. అయితే ఆ జ్వరశక్తి బయటకు వచ్చి మంత్రించిన భస్మాన్ని బలభద్రుడి మీద జల్లిందట. ఆ భస్మం మీద పడేసరికల్లా బలరాముడికి ఒక వేడి వచ్చేసింది. జ్వరం అంటే టెంపరేచర్ మామూలు జ్వరమే, ఒళ్ళంతా ఉడికెత్తిపోయింది. ఆ జ్వరంతో స్పృహ తప్పిపోయాడట. తప్పేసరికల్లా ఆయన తీరు చూశాడు. చూసి కోపము సంతాపము, మా అన్న మీదకే వస్తావంటే అన్న మీదకి వస్తే కృష్ణుడి మీదకి వచ్చినట్టే. అయితే ఇంత జ్వరంతో స్పృహ తప్పిపోయిన బలభద్రుడిని లేవదీసి కౌగులించుకున్నట్టు. ఈయనేమిటి పూతన దగ్గర చనుబాలు దాగి ఒక గుక్కెడి పాలతో దాని ప్రాణాలు హరించినవాడు. జ్వరం ఒక లెక్క. ఈ కావుగలించుకునేసరికల్లా ఆయన జ్వరం అంతా వదిలిపోయి ఈయనకి స్పృహ వచ్చేసింది. ఒక సింహనాదం చేశారట. కృష్ణుడి శక్తికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంత జ్వరం, ఒళ్ళు కాలిపోతూ ఒంట్లోంచి పొగొస్తూ స్పృహ తప్పిన వాడిని క్షణాల్లో మామూలుగా చేసేసాడని. అక్కడి నుంచి కృష్ణుడు ఏం చేశాడట, తన ఆత్మశక్తితోటి శీత జ్వరం అతి చల్లదనాన్ని కలిగించాడనమాట. దాన్ని కల్పించి పంపించేసరికల్లా అది నగరంలో ప్రవేశించి, అంతకుముందు శివ జ్వరశక్తి ఉంది కదా, దాన్ని లాక్కొచ్చి కృష్ణుడి ముందు నుంచో పెట్టింది. ఆ జ్వరం కృష్ణుడికి సాగలపడి మొక్కి సాగిలపడిపోయిన నేల మీద, శరణు కాపాడు, ఈ అతి చల్లదనాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి శరణు కోరేసరికల్లా కృష్ణుడు కనికరించి భయపడకని వీళ్ళిద్దరిని లేవదీసేట. 2 జ్వరాలని, ఒకటేమో శివశక్తి జ్వరం అతి వేడి, రెండోది విష్ణుశక్తి జ్వరం అతి చల్లన. హరిభక్తి లేని మూడుల్ని పట్టి పీడిస్తూ ఉండండి అని వాళ్ళిద్దరిని పంపించేసేట. అక్కడి నుంచి వాళ్ళు విష్ణుభక్తి లేని వాళ్ళందరినీ ఆవేశించి పీడిస్తాయి. జ్వరం ఎవరికైనా ఎక్కువ రోజులు ఉందంటే వాడికి విష్ణునామ సంకీర్తన చేస్తే వాడితో జ్వరం తగ్గిపోతుందని మనకి విష్ణు పురాణం తెలియజేస్తుంది. తర్వాత బాణాసురుని ఆజ్ఞను అనుసరించి దైత్య వీరభటులు శస్త్రాస్త్రపాణులై వచ్చి ఎదిరించగా కృష్ణ బలరాములు నిశితాస్త్ర జ్వాలామాలలతో దైత్యసేనని మొత్తం స్వరూపమే లేకుండా చేసేసాయట. అంత శంకరుడు కొడుకులతో ప్రమధులతో వచ్చి కృష్ణుడిని ఎదిరించగా ఇద్దరికి కొన్నాళ్ళు యుద్ధం జరిగిందట. శివుడు కృష్ణుడు కూడా పోరాడుకున్నారు. దారుణమైన పోరాటం జరిగింది. ఒకనాడు శంకరుడు ఏం చేశాడట, బాణాసురుడిని ప్రోత్సహించాడు. నా చేతుల తీట పోయేలాగా యుద్ధం జరగాలన్నావు కదా,
ఇగో ఈ కృష్ణుడు వచ్చాడు, అతన్ని ఎదిరించు, నీ తీట బాగా వదులుతుంది అని చెప్పాడనమాట. కోరిక తీరుతుంది, నీ తీట తీరుతుంది అనేసరికల్లా ఈ బాణాసురుడు నగరం నుంచి, ఇంతకాలం ఏమిటి ఆయన నగర రక్షణ చేస్తున్న శివుడే పోరాటాన్ని జరిపాడు. ఇప్పుడు ఇక రాజుగారే రంగంలోకి దిగాడనమాట. ఎంతో సేనని తీసుకొచ్చి కృష్ణుడిని ఎదిరించాడట. అక్కడి నుంచి ఇంకేముంది, కృష్ణుడి దగ్గర ఉన్న చక్రాయుధంతో బాణాసురుడి చేతులన్నీ తెగ్గొట్టేశాడు. హనుమాచార్య కీర్తనలో ఒక ఇది కూడా ఉంది, చెండిన బాణుని చేతులతో అని. బాణాసురుడి యొక్క చేతులని 1000 చేతులు తెంపేశాడు, 2 చేతులు మాత్రం మిగిల్చాడు. వాడు స్వహస్తాలు అంటే సహజంగా వాడు పుట్టుకతో వచ్చిన చేతులు తప్ప పరమేశ్వరుడి వల్ల ఆ శక్తి వల్ల ఇతనికి లభించినటువంటి చేతులన్నిటినీ తెగటార్చేశాడు చక్రంతో. చేసేసరికల్లా అప్పుడు శంకరుడు వచ్చి, వాసుదేవ బాణుని ప్రాణాలు తీయకు, నా భక్తుడు, నా మాట మన్నించు, నీ భక్తుని కుమారుడు కూడా, బలి యొక్క కుమారుడు నా యొక్క భక్తుడు అని చెప్పి వీడిని ప్రాణాలతో వదిలిపెట్టు అనేసరికల్లా సరే ప్రాణాలతో విడిచిపెట్టబడినటువంటి బాణాసురుడు కారాగారంలో బంధించిన నాగపాశ బంధుడుగా ఉన్నటువంటి అనిరుద్ధుడిని, తన కూతుర్ని కూడా తీసుకొచ్చి ద్వారకకి తీసుకొచ్చాడు, వీళ్ళకి అప్పచెప్పాడు. అప్పుడు వీళ్ళకి వివాహం చేసి ద్వారకా నగరానికి తెచ్చుకున్నారు. అంతా సుఖంగా సంతోషంగా ఉన్నారట. అయితే తర్వాత గాథ చెప్తున్నారండి. అయితే ఈ ఉషాపరిణయ గాథతోటి ఈరోజు విష్ణు పురాణం సమాప్తం అండి. రేపు ఉదయం మళ్ళీ తర్వాత గాథలో పౌండ్రక వాసుదేవుణ్ణి విష్ణుమూర్తి ఎట్లా సంహరించాడో రేపు భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.